మరోమారు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని చెప్పి ఏఐసిసి నిరూపించింది. ఓబీసీకి చెందిన మహేష్ గౌడ్ గారు సుదీర్ఘకాలంగా ఎన్ఎస్యుఐలో, యూత్ కాంగ్రెస్లో, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఇది ఎంతో సంతోషిత విషయం మనవి చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఏఐసిసిని కూడా అభినందిస్తున్నాను. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో అణువున ఉంటుందని చెప్పి మరోమారు నిరూపించబడ్డది. తెలంగాణలో, ఆంధ్రాలో, ఇతర పార్టీల్లో ఒకే కుటుంబానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు, ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతులకి ఒక ప్రముఖ స్థానం ఉంటుందని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించింది. నేను నా పూర్తి నమ్మకం, విశ్వాసం మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నది. తప్పనిసరిగా మీకు మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మీ వల్లనే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రంలో మీ రక్తం, చెమట, మీ శ్రమ, మీ త్యాగం ఎవరూ మర్చిపోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సుదీర్ఘకాలంగా, దశాబ్ద కాలంగా పోరాటం చేసి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించబడిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. దేశంలో రాజకీయాలు చూసినా క్రమక్రమంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్తో నరేంద్ర మోదీ, బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో మీరు గమనిస్తున్నారు. నిస్సందేహంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. దానికి మన అందరం కూడా అన్ని విధాలుగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనం చేస్తూ సెప్టెంబర్ 17వ తారీఖు 3 రోజుల్లో జరగబోతుంది. నేను 2 విషయం మనవి చేస్తా. ఆనాడు నిజాం నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రానికి, ఈనాడు తెలంగాణ ఇచ్చిన దానికి రెండిటికి బీజేపీకి సంబంధమే లేదు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వస్తే 1 సంవత్సరం 2 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948లో ఆనాటి నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆనాడు కూడా బీజేపీకి పాత్ర లేదు. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. నేను ఎందుకు మనం చేస్తున్నా అంటే 17 సెప్టెంబరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి మరోసారి మహేష్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అన్ని విధాలుగా మా సహకారాలు ఉంటాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.